गणपतीची गाणी आणि आपला लाडका ఇక్కడైతే మన బాల వినాయకుడు అయితే పెట్టారు. వరంగల్లో పాపపేట చెమ్మన్ దగ్గరలో ఇది విఘ్నేశ్వరుని అయితే పెట్టారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే 2100 కిలోల లడ్డూను తయారు చేశారు. ఇది కూడా వరంగల్లో ఫస్ట్ టైం అండ్ స్పెషల్ కూడా. అది కూడా మీకు చూపించడానికే ఇక్కడికి వచ్చాను. రండి. నిజంగా చూడండి ఆ బాలగణపతిది ఇంత ప్రసాదం. నిజంగా ఇది మన వరంగల్లో ఫస్ట్ టైం కదండి. తెలంగాణ భారీ లడ్డు 2100 కిలోలు. 2100 కిలోలు దాదాపు తెలంగాణ. ఎన్ని రోజులు పట్టింది? 2 days పట్టింది. 2 days. ఈ జరపాలంటే బండలే వినాయి. 21 మంది వచ్చి కదిలితే కదిలి పక్క కొద్దిగా ఒక స్టెప్ కదిలింది. 21 మంది. 21 మంది. అది కూడా దీనికి పెద్ద పెద్ద ఐటమ్స్ తీసేటోళ్ళే అది చేయగలిగి. సూర్యదేవర క్రాంతి కుమార్ గారు, వారాహి ట్రస్ట్ ద్వారా సూర్యదేవర క్రాంతి కుమార్ గారు దీన్ని ఇక్కడ ఫౌండర్ అన్నమాట. దాని ద్వారా మనకి ఇది చూడండి. నిజంగా మా జన్మ అయితే చాలా ధన్యము. జై గణపతి పప్ప, గణపతి పప్ప, మంగళమూర్తి మోరియా రే మోరియా పప్ప, మోరియా రే మోరియా. నిజంగా ఈ బాల గణపతి దగ్గర ఇంత గొప్ప లడ్డూను వాళ్ళు ప్రసాదంగా పెట్టారు. వాళ్ళు వాళ్ళ వారాహి సంస్థ చల్లగా దీవించాలని ఆ బాల గణేశుడిని స్పాన్సర్ చేస్తున్నారు సార్. దోసల్ఘాట్ అని గ్లాసరీ వాళ్ళు స్పాన్సర్ వారాహి ద్వారా వెళ్తున్నారు. వీళ్ళు వచ్చేసి ఎవ్రీ ఇయర్ దాంట్లో వేలంపాటల కొనేది. అది కుటుంబం వారికే పరిమితమైందని చెప్పి భక్తులందరికీ కూడా అందరికి చేరే విధంగా వేలంపాట వేయకుండా దోసల్ఘాట్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకు ఇంటికి ఒక ఏరియా వైజ్ వాలంటీర్లు తీసుకొని వాళ్ళకు వాళ్ళ ద్వారా పంపిస్తున్నారు. వాళ్ళకు ఆల్రెడీ చెప్పారు. నిమజ్జనం తర్వాత 20వ తారీఖు వరకు అందరి ఇంటి ప్రసాదం ఫ్రీ, కాస్ట్ టైం లేదు. చాలా సంతోషం. నిజంగా భక్తులు కూడా వాళ్ళు ప్రయాస పడకుండా ఇప్పుడు ఏదైతే వినాయకుడి లడ్డు అక్కడ హైదరాబాద్ లో వేలం వేస్తాడో ఆ కుటుంబం వారికే చెందుతుంది. ఇది ప్రతి వరంగల్ 45,000 కుటుంబాలకు చేరాలని చెప్పి వాళ్ళ సంకల్పం అందరికి మంచి జరగాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా వరంగల్ తీసుకున్నారు, నిర్ణయం చేసుకున్నారు. చాలా సంతోషం అండి. నిజంగా ప్రతి ఒక్క భక్తుడు అనేవాడి ఇంటికి ఖచ్చితంగా ఇది చేరాలనే వాళ్ళ ఒక శుభ సంకల్పంతో, ఎక్కడైతే ఒక కుటుంబమే తినకూడదు, వాళ్ళ బంధువులే తినకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క భక్తులు ఇంటికి చేరుకోవాలి. ఇక్కడ వరంగల్ డిస్టిక్ లో ఉన్న ప్రజలు ఇక్కడే కాకుండా హనుమకొండ జిల్లా వాళ్ళ ఉన్న హనుమకొండ, కాజీపేట 3 దిక్కుల వాళ్ళ ఆల్రెడీ దోసల్ఘాట్ వాళ్ళది ఆల్రెడీ సప్లై సార్. ఇది ఆన్లైన్ ఈ కామర్స్ బిజినెస్ అండి. వాళ్ళు దీనికి స్పాన్సర్షిప్ చేస్తున్నారు. నిజంగా చాలా ఏంటంటే మంచి ఫ్యూచర్ మంచి చేయాలి, ప్రజలకు మంచి కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ట్రస్ట్ మేము ఇట్లా చెప్పేది అంటే, సార్ మీరు ఎంతెంత మేము స్పాన్సర్ చేస్తామండి అని చెప్పారు వాళ్ళు. అది మా దేవుడు దయ, గణపతి దయ. చూడండి. మీ పేరు సార్? నా పేరు ఉల్లూరు పూర్ణచంద్ర. నిజంగా పూర్ణచంద్ర గారి ద్వారా మనం ఈ విషయాలన్నీ తెలుసుకున్నాము. ఈ బాలగణపతి దగ్గర వారాహి వాళ్ళ సంస్థ ట్రస్ట్ నుంచి ఇంత గొప్ప
ఆ లడ్డూను ఇది ఫస్ట్ టైం తెలంగాణలోనే ఫస్ట్ టైం నిర్వహించడము, అందులోనూ ఒక కుటుంబానికో ఒక ఫ్యామిలీలకో వాళ్ళ వాళ్ళ బంధువులకో చెందకుండా ప్రతి ఒక్కరికి ఈ ప్రసాదం అందే విధంగా ఈ సిస్టాన్ని ఫస్ట్ టైం ఇక్కడ పెట్టడం కూడా చాలా గర్వంగా ఉంది. నిజంగా వారు దీనికోసం పాటుపడిన ప్రతి ఒక్క కుటుంబము వాళ్ళ ఫ్యామిలీ వారాహి సంస్థ కూడా ఎప్పుడు చల్లగా ఉండాలని ఆ గణపయ్యని నేనైతే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇది ఏదైతే ఉందో దోసల్ కాంటాక్ట్ వారి ద్వారా మనం కనుక ఈ యాప్ ను డౌన్లోడ్ కనుక చేసుకుంటే ఈ యాప్ లోనే మనకు లడ్డు కనిపిస్తుంది, లడ్డు ప్రసాదం అండ్ కావాల్సిన మనకి ఇంటికి కావాల్సిన గ్రాసరీ కూడా అందించే ఒక మంచి గొప్ప అవకాశాన్ని వీళ్ళు మనకు అందిస్తున్నారు. కాబట్టి మీరు ఈ యాప్ కనుక మీరు డౌన్లోడ్ కనుక చేసుకుంటే మన ఇంటికే లడ్డు వస్తుంది, మనకి ఏమైనా కావాల్సిన గ్రాసరీ కూడా వస్తుంది. మా హన్మకొండ డిస్టిక్ లో 1000 పిల్లర్ టెంపుల్ 1000 స్తంభముల గుడి, ఆ గుడిలో వినాయకుని కూడా ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం పెడతారు. దాన్ని కూడా చూద్దామని చూపించడానికి మీకోసం నేను ఇక్కడికైతే వచ్చాను. రండి వెళ్ళి చూద్దాం. మొత్తానికైతే మా ఛానల్లో ఇది రోజీ ఏ క్రియేషన్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ టైం నేనైతే మా హన్మకొండ 1000 స్తంభముల గుడిని చూపించడము, ఈ కళా నైపుణ్యత కాకతీయుల కాలం నాటిది, ఆ కళా నైపుణ్యత మీ అందరికీ నేను చూపించాలనుకుంటున్నాను. చాలా సినిమాల్లో కానీ చాలా మంది వీడియోలో కూడా చూపించుండొచ్చు, కానీ ఇప్పుడు నేను ఇలా చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కటి కళా నైపుణ్యతో. ముందుగా ఈ నందీశ్వరుడికి ఏదైనా మనం శివాలయంకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నందీశ్వరుడి చెవిలో చెప్పుకోవాలి, చెప్పుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నందీశ్వర, ఈ వినాయక చవితి నవరాత్రులన్నీ కూడా అందరి ప్రజలకు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శివయ్యకు చెప్పు. బాగున్నారా? ఇది మొత్తానికైతే మా హన్మకొండ డిస్టిక్ లో 1000 స్తంభాల గుడి అంటారు కదా, చెప్పాను కదా ఇందాకే మీకు. 1000 పిల్లర్ టెంపుల్లో ప్రతి సంవత్సరం ఇలాగే ఆ గణపతిని ఇక్కడ ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ 9 రోజులు అక్కడ ఘనంగా పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించి ఈ 1000 పిల్లర్లో కూడా, ఎందుకంటే అప్పుడు కాకతీయులు కట్టిన కాలంలో నుంచి ఈ 1000 స్తంభాల గుడి ఉంది కాబట్టి అందులో కూడా ఈ విగ్రహాన్ని పెట్టడము, ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. నేను మాత్రం మన ఛానల్తో మాత్రం ఫస్ట్ టైం వచ్చాను. రండి చూద్దాం. చల్లగా ఉండాలమ్మా మీరు, మీ కుటుంబం చల్లగా ఉండాలి. అయ్యో సేవకు వచ్చారా? సంతోషం. చల్లగా ఉండాలి. ఆ గణపయ్య సేవలో మీరు, ఆ శివయ్య అనుగ్రహం బాగుండాలి. అయ్యో తప్పకుండా అండి, బాగుండాలి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నానా? మా ఛానల్ వస్తుంది. సరే తప్పకుండా ఈ కార్తీక మాసంలో తప్పకుండా ఈ అబ్బాయికి ఏదో ఒక మంచి అవకాశం ఖచ్చితంగా వస్తుందమ్మా. సరే అమ్మా, సంతోషం. సరే చల్లగా ఉండాలి. ఆ దేవుడి అనుగ్రహం ఉండాలి అందరికీ. చూస్తావా? అయ్యో తల్లి, ఎందుకమ్మా? చల్లగా ఉండండి మీరు, బాగుండాలి తల్లి. అమ్మా ఇవి నాకు ఇక్కడే చాలా మంది భక్తులు కూడా ఆ దేవుళ్ళతో సమానంగా మమ్మల్ని కూడా పూజిస్తారు కాబట్టి వాళ్ళు మా చేతిలో పెట్టి మా ఆశీర్వాదం తీసుకున్నారు. అది కూడా ఆ భగవంతుడికే సమర్పించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడే చేస్తున్నాను. సంతోషం. ఓకే అయ్యారు. చూస్తారా ఈ నందిని అయితే మీరు? ఇక్కడే ఈ నంది దగ్గర మన అప్పుడు వర్షం పిక్చర్ అయితే షూటింగ్ ఇక్కడే జరిగింది. వర్షం సినిమాలో ఇటు పక్క త్రిష, అటుపక్క ప్రభాస్ గారు కూర్చుంటారు. చాలా చక్కగా తీశారు అప్పుడైతే. ఇది ఈ మండపం అయితే నిజంగా కొన్ని సంవత్సరాలు అవుతుంది, చాలా సంవత్సరాలుగా ఈ మండపాన్ని అయితే మళ్ళీ పునరుద్ధరణ చేశారు. అప్పుడు స్పెషల్ ఏంటంటే ఇది మొత్తం తీసేసిన తర్వాత, శిథిలావస్థలో ఉన్నప్పుడు మొత్తం దీన్ని డిస్పోజ్ చేసిన తర్వాత కింద మొత్తం నీటి ఊట ఊరుతుంది, ఇసుక నీరు మాత్రమే ఉన్నది. కానీ ఆనాడు కాకతీయుల కాలంలో అంత గొప్ప ఘనతగా వాళ్ళు ఎలా కట్టగలిగారో, నిజంగా ఇంత పెద్ద రాయిని ఒక నీళ్ళ పైన ఇసుక మీదనే ఎలా పునాదిలో నిలబెట్టగలిగారో నిజంగా ఆశ్చర్యము. చాలా గొప్ప విషయం ఇదైతే. రండి, ఈ మండపాన్ని మళ్ళీ పునరుద్ధరించారు, చూద్దాం.
చూసారా బాగుందా? చాలా సంవత్సరాలకు తీశారు మళ్ళీ ఇది, మళ్ళీ కట్టించారు. హాయ్. ఆల్మోస్ట్ నిజంగా అయితే ఇది ఒక 25 years కింద నేనైతే వచ్చాను. 25 సంవత్సరాల కింద ఉండేది, అది చాలా శిథిలావస్థలో ఉండేది. ఇప్పుడు మాత్రం దీన్ని చాలా పునరుద్ధరించారు. చల్లగంటలు మీరు సౌభాగ్యం బాగుండాలి, గాడ్ బ్లెస్ యు నాన్న. చల్లగా ఉండాలి మీ దాంపత్య జీవితం, హ్యాపీగా ఉండాలి. సరే నిజంగా ఆనాటి కట్టడాలు చరిత్రలో నిజంగా మిగిలిపోయేది. ఈ ఇసుక దిమ్మల కింద ఇంత పెద్ద రాతిని ఎలా నిర్మించారో, వాళ్ళ కళా నైపుణ్యత నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే ఈ రోజున్న ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆ రోజులలో లేకపోయినా కూడా రాజులు పని వాళ్ళు ఇంత గొప్ప కళా నైపుణ్యాన్ని నిర్మించారు అంటే చాలా గ్రేట్. ఆ రోజులే గ్రేట్ అనిపిస్తున్నాయి. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది దిగుడు బావి అంటారు. ఈ బావిని అప్పుడు కాకతీయుల కాలంలో కొన్ని పంట పొలాల కోసమని వాళ్ళు రాజులు కట్టించడం జరిగింది, కాకతీయులు. చాలా మంది తెలియక అంటారు రాజులు రాణులు ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళు అది ఇది అని అంటారు. కాదండి, నిజంగా ప్రజల కోసము, పంటల కోసం, పాడి పంటలు పండించడం కోసము ప్రతి ఒక్క గుళ్ళ దగ్గర బావులు అనేది ఎందుకు తవ్విస్తారంటే ఇక్కడ నుంచి అయినా కూడా ఎక్కువగా ప్రజలు యూజ్ చేసుకోరు కాబట్టి పొలాల దగ్గర బావులో చెరువులో ఉంటాయి. కానీ అక్కడి నుంచి కూడా నీరు అందని టైంలో ప్రజల కోసము ఇక్కడ నుంచి నీరు అందించడం కోసము, వాళ్ళు తాగునీరే కానీ వాళ్ళ పంట పొలాల కోసమే కానీ అలాంటి కాలంలో వాళ్ళకు అవసరం వస్తాయని చెప్పేసి ఇలా ప్రతి ఒక్క టెంపుల్ పక్కన ఇలాంటి కోనేరులు తవ్విస్తూ ఉంటారు. కానీ ఎప్పటికీ ఎంత లోతుందో ఇప్పటికీ మనకు తెలియదు ఆ కోనేరు. ఇందులో మాత్రం ఎప్పుడు నీళ్లు ఇలాగే ఉంటాయి. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎన్ని టైంలో వచ్చినా చూస్తున్నాను, ఇక్కడి వరకు అలాగే నీళ్ళు అలాగే ఉంటాయి ఇందులో. అదంట అది కావాలంట వాడికి. రారా కింద మొత్తం తాతయ్యలా డ్రెస్ చేసుకున్నా దాన్ని కొనిస్తారా, కొనిస్తారా? పోదంతా పోదంతా ఇదిగో ఇక్కడికా, ఇదిగో ఇదిగో ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ పెద్ద 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 ఇవ్వు ఐస్ క్రీమ్ అంటే కరపులు ఇవ్వు, కుల్ఫీ తీసుకోరా. అది ఇవ్వమ్మా, పట్టుకో 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 పట్టుకో. ఏం మంచి దొరకాలి నీకు? వాచ్మెన్ దొరకాలా? మళ్ళీ ఏమైనా మొగుడు చేసుకుంటావేమని నేను అనుకుంటున్నా. ఏంటి బాబా ఇంకోసారి మళ్ళీ ఏమైనా మొగుడు చేసుకుంటావేమని నేను అనుకుంటున్నా. నువ్వేమన్నావు? ఫస్ట్ మంచిగా దొరకాలి అన్నావు.